ఇప్పుడు చాలా మంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏముంది ఏం లేదు, పవర్స్ లేవు, అది ఇది తెలియని వాళ్ళు చాలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో డీడీ గ్రౌండ్ వాటర్, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ మన జిల్లాలో ఒకసారి ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు అప్పుడు తాలూకా తహసీల్దార్గా పనిచేసేవారు. ఎప్పుడంటే 1970s. ఇప్పుడు మనం ఎవరైతే జిల్లాలో కడప జిల్లా అంటే ఫ్యాక్షన్ అనుకుంటూ ఉంటామో, అలా జమ్మలమూరు కాన్స్టిట్యున్సీ అంటే ఫ్యాక్షన్లో ఒక స్థాయి చూసి నియోజకవర్గం అంటే మెయిన్ టాపింగ్ మోడల్ లాగా అట్లాంటి ఒక బాంబుల శివారెడ్డి గారు బయట వెయిట్ చేయడం, మన తహసీల్దార్ కోసం ఒక స్లిప్ ఇస్తే లోపలికి రావడం, తహసీల్దారు చెప్పేంత వరకు నిలబడే ఉండడం, తహసీల్దార్ను రిక్వెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ అప్పుడు చిన్న పిల్లాడిగా ఉండి ఇప్పుడు డీడీ గ్రౌండ్ వాటర్ మన జిల్లాలో ఉన్న ఆ సార్ నాకు చెప్తే ఇవన్నీ తెలిసాయి. అంటే అప్పుడు మన తహసీల్దార్లు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారంటే నాట్ ఓన్లీ ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ ఆర్డర్ లో కూడా తహసీల్దారుల పాత్రలు అనేది ఎక్కడా లేదు. తహసీల్దార్లు అంత పవర్ఫుల్ గా ఉన్నారు. కానీ కాలక్రమేణా వ్యవస్థలో వచ్చిన పలు మార్పుల కారణంగా మనమే కొంచెం మన పాత్రను తగ్గించుకుంటూ వచ్చాము. ఈ పాత్ర మళ్ళీ మనము మంచి పనులు చేయడం, కొంచెం సొసైటీలో మళ్ళీ తగ్గుతున్న మన పాత్రను మళ్ళీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డీ పట్టాలు పంచుతున్నాం, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. కానీ 1820లోనే సార్ థామస్లోనే కడప జిల్లాలో 2 లక్షల డీ పట్టాలు పెంచాడు. డీ పట్టాలు పెంచడానికి సార్ థామస్ మనలోనే ఆర్తుడు మన జిల్లాలో. అట్లాంటి ఇప్పుడు ఆయనకు గుర్తుగా మనం పులివిందుల కదిరి ప్రాంతాల్లో ఇప్పటికీ మండ్రోలప్ప మన పేరు పెట్టుకుంటాం. అంటే ఒక జిల్లా కలెక్టర్ పనిచేసి జిల్లాకి ఎంతో సేవలు చేసిన ఆ వ్యక్తి పేరులో 200 సంవత్సరాల తర్వాత కూడా మనం పెట్టుకుంటున్నామంటే రెవెన్యూలో మనం ఒక పని చేస్తే సంవత్సరాల మనిషి పోయినా ఆ మనిషి చేసిన పనులు అది ఎన్నటికీ నిలిచే ఉంటాయని ఎగ్జాంపుల్ గా మనం చెప్తున్నాము. ప్రొద్దుటూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యి వాలికొండ సుబ్బారావు గారు, ఆ తర్వాత ఆంధ్ర వాల్మీకి శతకం, టెంకాయ చిప్ప శతకం, ఈ రోజు ఒంటిమిట్ట రామాలయం ఆ స్థాయిలో ఉంది అంటే కారకుడు వాలికొండ సుబ్బారావు. ఆయన ఎవరో కాదు, మన రెవెన్యూ ఉద్యోగి. ప్రొద్దుటూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన వాలికొండ సుబ్బారావు ఒంటిమిట్ట రామాలయాన్ని చాలా గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు, చాలా పని చేశాడు. టెంకాయ చిప్పలో ఊరుగా తిరిగి టెంకాయ నువ్వు రాముడికి సేవ చేసి చాలా గొప్ప భాగ్యాన్ని పొందితే టెంకాయ శిల్పం గురించి వర్ణించడం, టెంకాయ శతకాన్ని రచించాడు. అట్లాంటి ఒక వ్యక్తి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాడు. అందరికీ తెలుసు హీరో నాగార్జున రామదాసు సినిమా తీశాడని. కానీ రామదాస్ అసలు పేరు కంచెర్ల గోపన్న. అతను ఎవరు? భద్రాచలం పాల్వంచ తహసీల్దార్ గా రిటైర్ అయ్యారు. ఆ రోజు తానీషాన్ని ఎదిరించి భద్రాచలం రామాయణాన్ని ఆ భూమిస్థితి రూపంలో వచ్చిన డబ్బును వసూలు చేసుకుని ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశాడు. కంచెర్ల గోపన్న దాసరి శతకాన్ని రాసి రామదాస్ అయ్యాడు. అతను మన తహసీల్దార్, మన రెవెన్యూనే పుట్టుక చేస్తారు. వీఆర్ ద మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. మన నుంచే ప్రతి శాఖ పుట్టుకొచ్చింది. ఈరోజు పోలీసు వాళ్ళు అయితేనేమి, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. రీసెంట్ గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక 3 years బ్యాక్ బీఆర్ఓలకు పంచాయతీ సచివాలయాల్లో చెక్ పవర్ అది ఇచ్చిన తర్వాత శాలరీస్ డీడీఓగా కొందరు సచివాలయ ఉద్యోగులు అసలు పంచాయతీ నుంచి మీరు పుట్టారు రెవెన్యూ అన్నట్టు కొంచెం చాలా అవహేళనగా మాట్లాడారు మన డిపార్ట్మెంట్ గురించి. డిపార్ట్మెంట్ మనది తల్లి, మిగిలిన వాళ్ళంటే పిల్లలు అంతే. పిల్లలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఎప్పటికీ నిలబడేది ఒక్క డిపార్ట్మెంటే, అది రెవెన్యూ డిపార్ట్మెంట్. మన డిపార్ట్మెంట్ భూమి ఉన్నంత వరకు ల్యాండ్ ఈస్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. భూమి అనేది ఒక భావోద్వేగానికి సంబంధించింది. కొడుకుల్ని పిల్లలైనా పోగొట్టుకుంటారు కానీ భూములు ఎవ్వరు పోగొట్టుకోరు. ఆమె ఫార్మర్స్, నేను కూడా రైతు కొడుకునే. సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మా నాన్న పక్కన వేసాడు కానీ భూములు వదులుకోవడం. అట్లాంటిది భూమి ఉన్నంత వరకు రెవెన్యూ సమస్యలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి, తెలుస్తూనే ఉండాలి. కానీ మంచి ఎంత ఉందో మనం చేయాల్సింది కొందరు మన డిపార్ట్మెంట్ లో కూడా కొందరు చిన్న తప్పులు చేయడం, అవన్నీ కూడా పెద్ద సమస్యలు కూర్చోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయం, మనకు బద్వేల్లో చాలా వరకు ఎంత సమస్యలు ఉన్నాయి కొన్ని పట్టాల విషయంలో. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి పండుగ వస్తుంది అంటే పండుగ ఎందుకు చేసుకుంటాం? ఇంటికి పంట వస్తే పండుగ చేసుకుంటాం. అలాగే రెవెన్యూ దినోత్సవం అని ఈరోజు మనకు పండుగ వచ్చింది. పండుగకు ఇంటికి ఒక పంట కూడా వచ్చింది. పంట ఏ రూపంలో వచ్చింది? నకిలీ ఇంటి పట్టాలను రూపుమాపేలాగా ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ మన ఆర్టీఓ గారు తీసుకురావడంతో అలాంటి పంట మన ఇంటికి వచ్చింది. పంటకు అనుగుణంగా మనం ఈరోజు పండుగ చేసుకుంటున్నాం అనుకోవచ్చు. కాబట్టి మన బద్వేల్లో చాలా వరకు నకిలీ పట్టాలు తగ్గించాలనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము ఖచ్చితంగా టార్గెట్ గా పెట్టుకున్నాము. అటువంటి సమస్యలు లేని బద్వేలు, రెవెన్యూ సమస్యలు లేని బద్వేలు తీసుకురావాలన్నది చాలా రోజులుగా మేము అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా మేము కృషి చేస్తున్నాం. అలాగే రిటైర్డ్ తహసీల్దార్ ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పినట్లు మన రాష్ట్రంలోనే కాదండి, దేశంలోనే ఎక్కడ ఏ జిల్లాలోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ సొంతంగా ఆలోచించి ఒక అనాథ పిల్లలకు సర్వీస్ చేయాలని ఎవరు అనుకుని ఉండరు. కానీ మన పూర్వ తహసీల్దార్లు, మన పాత కలెక్టర్లు జయచంద్ర సారు, గిరిజా శంకర్ సారు, శశిభూషణ్ సారు, వీరందరూ గొప్ప కృషి, పాత తహసీల్దార్ల కృషి, కార్యభాష సారు, చాలా గొప్ప తహసీల్దార్ల కృషితో ఒక అమ్మఒడిని, ఒక అనాథ శరణాలయాన్ని పెట్టుకున్నాం. మన కొత్తగా వచ్చిన కలెక్టర్లు ఇలాంటి ఒక సంస్థ ఉందా అని చాలా ఆశ్చర్యపోతున్నారు.
సభ్యులుగా చేర్చారు. ఆ కమిటీ అంతా రెవెన్యూ వాళ్ళే ఒక కమిటీగా ఉంటూ మన పాత జమనుడు ఆర్డీఓ శ్రీనివాసరావు డైరెక్టర్, జిల్లా కలెక్టర్ గారు ఎక్సెప్షన్ చైర్మన్, వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా ఉంటూ మనం ఒక అనాథ శరణాలయం ఉంది. నాకు చాలా మందికి తెలియదు. రీసెంట్ గా గ్రూపుల్లో మేము పెట్టాము. ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే మేము చేర్చుకుంటాము. వాళ్ళకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని రెవెన్యూ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. ఇప్పటికి కూడా మన అమ్మఒడిలో చదివిన 6 మంది 10th క్లాస్ పిల్లలు అందరూ పాస్ అయ్యి 450 మార్కులు సంపాదించారు. వాళ్ళందరికీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగుల కలెక్టర్ గారిని కలిసి వాళ్ళందరికీ ఫ్రీ సీట్లు ఇప్పిస్తున్నాం. ఇదంతా చేస్తుంది వేరే డిపార్ట్మెంట్.